So hi guys, welcome back. Day 5 Bangkok. So మనం పటాయా నుంచి అయితే బ్యాంకాక్ అయితే బస్సులో అయితే రిటర్న్ అయ్యాం. సో 135 బాట్స్ పటాయా టు బ్యాంకాక్. సో ఇక్కడ ఏంటంటే ఈ వీడియో మాత్రం ఫుల్ చివరి వరకు చూడండి, చాలా ఎక్సైట్మెంట్గా ఉంటుంది అండ్ మిస్ అయ్యే ఛాన్సులు చాలా ఉంటాయి. ఎందుకంటే దీంట్లో లేజర్ షో ఉంటుంది, వాటర్ అండ్ టెంపుల్ ఉంటుంది అండ్ మోస్ట్ హ్యాపెనింగ్ ప్లేస్ లేజర్ షో అనమాట. సో థాయిలాండ్ బ్యాంకాక్లోనే ది బెస్ట్ ప్లేస్ అది. సో మిస్ అయితే మాత్రం చాలా మిస్ అవుతారు. సో మ్యాక్సిమం ఫుల్ వీడియో చూడడానికి అయితే ట్రై చేయండి. సో ఫస్ట్ టైం కనుక మీరు నా ఛానల్ విజిట్ చేస్తే డూ సబ్స్క్రైబ్ ప్లీజ్. సో గైస్ ఇంకా స్టార్ట్ చేద్దాం. మనది ఏంటంటే ఈరోజు మనం మన ఐటినరీని అయితే ప్లాన్ చేసుకొని అయితే స్టార్ట్ అయ్యాం. సో డే 5 మన డే 5లో పటాయా టు బ్యాంకాక్లో చూడాల్సిన యాక్చువల్లీ 3 ప్లేస్లు. ఒకటి నేను మిస్ అయ్యాను, డెవిల్ టెంపుల్ అని ఒకటి ఉంటుంది. సో అది మ్యాక్సిమం నేను మిస్ అయ్యాను. సో నెక్స్ట్ టెంపుల్ వచ్చేసి వాటర్ అని ఒకటి అండ్ నెక్స్ట్ వచ్చేసి లేజర్ షో. బాగా పాపులర్ అయిన లేజర్ షో విజువల్స్ అయితే చివర్లో ఉంటాయి. వీడియో కంపల్సరీ చూడండి. అది కనుక మిస్ అయితే మాత్రం నెక్స్ట్ టైం మీరు బ్యాంకాక్ వెళ్ళింటే డెఫినెట్లీ మిస్ అవుతారు. ఆ విజువల్ వండర్స్ అనేది ఆ నెక్స్ట్ లెవెల్లో ఉంటాయి. సో దానికంటే ముందు మనం ఇప్పుడు ఫస్ట్ వెళ్తున్నది అయితే వాటర్ అండ్ టెంపుల్. అది ఇక్కడ ఉంటుంది. ఏంటి అది ఎలా ఉంటుంది? సో యాంగ్జైటీగా ఉంది, ఎందుకంటే డబుల్ యాంగ్జైటీ నాకు. సో వీడియోని అయితే స్కిప్ చేయకుండా ఫుల్ వీడియోని చూడడానికి ట్రై చేయండి. బోర్ కొట్టినా కానీ ట్రై చేయండి, ఎందుకంటే ఆ విజువల్స్ ఎలా ఉంటాయి. సో సీ వాటర్ అండ్ టెంపుల్. సో ఇదే క్రేజీ బ్రో, ఇదే గైస్ వాటర్ అండ్ టెంపుల్ ఎలా ఉందో చూసారు కదా. అవుటర్ లుక్ ఎలా ఉంది, సో ఇన్నర్ లుక్ ఎలా ఉంటుంది అండ్ ఏమేమి వాడారు అనేది చూడడానికి అయితే ట్రై చేద్దాం. సో చూసారు కదా గైస్, విజువల్స్ అయితే అదిరిపోయాయి. ఇక్కడ మెచ్చుకోదగ్గ విషయం ఏంటంటే ఇక్కడ థాయిస్ అంతా వాళ్ళ ట్రెడిషనల్ డ్రెస్సులతోనైతే అదరగొట్టేస్తున్నారు. అండ్ ఇది మోస్ట్ ఆఫ్ ది టెంపుల్ అయితే వైట్ సిమెంట్, ఇంకా అప్పుడు పింగాణి ఉంటాయి కదా, పింగాణి వస్తువులు అంటే దాన్ని ఏమంటారు ఇంగ్లీష్లో వర్డ్ మర్చిపోయానే, సెరమిక్ దాంతో డిజైన్ చేసిన టెంపుల్ ఇది. సూపర్గా ఉంటుంది. అండ్ వీళ్ళ థాయ్ ట్రెడిషనల్ డ్రెస్ అయితే అదిరిపోయింది. సో ఒక్కొక్కరు అక్కడ థాయ్ లోకల్స్ అనుకుంటాను. మ్యాక్సిమం డ్రెస్అప్ అయితే ఈ గుడిలోకి అయితే వస్తున్నారు. గుడి ఎందుకన్నా అంటే ఇక్కడ పక్కనే బుద్ధుడి విగ్రహం కూడా ఉంటుందంట. అది కూడా మనం చూడడానికి అయితే ట్రై చేద్దాం. సో చూసారు కదా ఎంత విజువల్ వండర్లా ఉంది అయితే నాకైతే. సో మీరు కనుక థాయిలాండ్ విజిట్ చేస్తే మాత్రం పక్కా మిస్ అవ్వకుండా చూడాల్సిన ప్లేస్ అయితే వాటర్ అండ్ టెంపుల్. అండ్ ఈ పక్కనే బోటింగ్ కూడా ఉంటుంది. సో ఆ బోటింగ్ అయితే నేను చేయను, నాకు అంత ఇంట్రెస్ట్ లేదు, ఎందుకంటే నాకు అంత టైం లేదు యాక్చువల్లీ. సో నేను రీచ్ అయిందే అరౌండ్ 4:35కి. సో అంత కవర్ చేయలేను నేను. సో మ్యాక్సిమం అయితే ఇది చూడండి, ఈచ్ అండ్ ఎవ్రీ పార్టికల్స్ ఇలా డిజైన్ చేశారు. సో అవి కలర్ కనిపిస్తున్నాయని అన్ని పింగాణి వస్తువులతో సెరామిక్ ఉంటాయి కదా, దాంతో డిజైన్ చేసినాయి. ఈ పక్కన చూడండి, ఈ పక్కనే టెంపుల్ ఉంటుంది. సో అది ఇంకా మనం ఫర్దర్గా వీడియోలో అయితే ముందు చూపించడానికి ట్రై చేస్తాను. చూసారు కదా, నేను చెప్పాను కదా సెరామిక్ అని. సో ఈచ్ అండ్ ఫ్లవర్ ఏదైతే ఉందో ఫ్లవర్ డిజైన్ మొత్తం అయితే సెరామిక్ అనమాట. సో సిమెంట్ కూడా చూడండి ఎంత స్టోన్లో ఉంది, బట్ అది స్టోన్ కాదు, ఒకప్పుడు సిమెంట్తోనే చేసింది. సారీ రాయితో చేసింది. ఐఎమ్ రియల్లీ సారీ. సో వాటర్ అండ్ టెంపుల్ ఏంటి దాని గురించి మొత్తం అయితే ఇక్కడ రాశాడు.
నాకు అంత ఓపిక లేదు. మీకు కావాలంటే కార్డ్స్లో వదిలేస్తాను. దాని గురించి సపరేట్ బుక్లెట్ ఉంటుంది, అది మాత్రం అక్కడ వదిలేస్తాను, చూసుకోండి మీరే. సో అవుటర్ లుక్ అయితే ఇది గైస్, వాటర్ అండ్ టెంపుల్ది. చూడడానికి మస్తు అయింది. మీరు థాయిలాండ్ ట్రిప్కి అయితే మాత్రం బ్యాంకాక్లో వాటర్ అండ్ టెంపుల్ మాత్రం కంప్లీట్గా మిస్ అవ్వద్దు. మిస్ అయ్యారనుకో చాలా మిస్ అయ్యారు, అంత మంచిగా ఉంది టెంపుల్ మాత్రం. చాలా బాగా నచ్చింది నాకు. సో మీకు నచ్చితే ఇప్పటివరకు నా వీడియో కనుక చూసినట్టయితే ఎంతో గొప్ప నచ్చి ఉంటే నా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేయండి. సో గైస్ ఇక్కడి నుంచి పక్కన అయితే మనం బుద్ధుడు విగ్రహం గురించి తెలుసుకొని దాని దగ్గర పోవడానికి ట్రై చేద్దాం. సో బుద్ధ మహారాజ్ విగ్రహం అయితే ఇది ఏడుంది. మహారాజా ఎందుకంటే జ్ఞానాన్ని బోధించిన వాడు కదా, సో మహారాజా అనమాట. సో గోల్డెన్ కలర్లో అదిరిపోయింది బుద్ధుడు. అండ్ దట్టు ఇక్కడైతే హైలైట్ అయింది తెలుసు. ఏ గుడి అయింది చెప్పులు ముందు విడిచేసి వెళ్ళిపోవచ్చు వీళ్ళు లోపలికి వెళ్ళడానికి. అండ్ ఇక్కడ వీడియో తీసుకోవడానికి అయితే నేను అక్కడ ఉన్న గురువు గారిది పర్మిషన్ అయితే తీసుకోవడం జరిగింది. అండ్ దట్టు ఆయన ఎలాంటి రిస్ట్రిక్షన్ అయితే చెప్పుకోలేదు. సో తీసుకోండి అన్నట్టు మాట్లాడారు. ఫోటో దిగుతారా? సో ఇది వాటర్ అండ్ టెంపుల్ పక్కన ఉన్న గుడిలో బుద్ధుడు విగ్రహం. సో మ్యాక్సిమం నేను చూపించడానికి అయితే ట్రై చేశాను మీకు. ఇది అవుటర్ అనమాట, ఆ టెంపుల్ పక్క నుంచి బుద్ధుడు ఉండే ప్లేస్ ఇది. సో ఈ దర్వాజా నుంచి ఈ డోర్ నుంచి లోపలికి వెళ్తే ఇప్పుడు దాకా నేను చూపించిన బుద్ధుడు అయితే కనిపిస్తాడు మీకు. అండ్ ఇక్కడ ఇంకా కన్స్ట్రక్షన్ అయితే అంటే చిన్నవి ఉంటాయి కదా. సో ఏదైతే మొత్తం డంపింగ్ ఇన్ ద సెన్స్ మొత్తం పాత అయితే ఉండే దాన్ని రెనోవేషన్ అయితే చేస్తూనే ఉన్నారు. సో బుద్ధుడి అవుటర్ లుక్ అయితే ఇలా ఉంటుంది అనమాట. ఇక్కడ అన్నీ ఎలా అంటే మొత్తం బుద్ధుడి గురించే ఉంది. సో గుర్తున్నాడా ఆయన? నాకైతే గుర్తులేడు. మీకు ఎవరైనా గుర్తుంటే కామెంట్లు అయితే మీరు చెప్పండి. చూడు బుద్ధుడిని ఎలా చూపించాలో అన్ని విధాలుగా చూపించడానికి ట్రై చేశారు వీళ్ళు. సో కానీ నాకు ఓవరాల్గా నచ్చింది ఏంటంటే వీళ్ళ ఆర్ట్ కల్చర్ ఏదైతే ఉందో మొత్తం వాళ్ళ అప్పుడు ఆ సెంచరీలో వీళ్ళు డిజైన్ చేసిన ఆర్కిటెక్చర్స్ ఎవరైతే ఉన్నారో మొత్తం స్టోన్ అండ్ ఎవ్రీ మొత్తం హార్డ్ వర్క్ అనేది చిన్న పార్టికల్స్ చిన్న డిజైన్లు అయితే ఫుల్గా కనిపించేస్తుంది. సో అందుకే స్టోన్ అంత మంచిగా ఉన్నాయి డిజైన్లు అయితే. స్టోన్ ఇదంతా స్టోన్తో ఈ మాత్రం డిజైన్ చేయడం అనేది మామూలు విషయం కాదు. సో గైస్ మనం ఇక్కడ నుంచి వాటర్ నుంచి అయితే డైరెక్ట్ లేదర్ షో మళ్ళీ బ్యాంకాక్ వైరల్ అయిన ఆ VR స్క్రీన్ అనేది ఇప్పుడు మనం కొద్దిసేపులో నేను లోపలికి వెళ్తాను. లోపల ఎలా ఉంటుంది ఏంటి అనేది ఫుల్ వీడియోలు నేను మీకు చూపిస్తాను. అదే అన్నమాట. సో ఇంకెందుకు మరి రెడీ, లోపలికి వెళ్దాం. ఒక అండర్ గ్రౌండ్లో కనిపిస్తుంది కదా, ఏం లేదు, జస్ట్ కింద మిర్రర్ పెట్టి ఉంటారు, పైన మిర్రర్ పెట్టి లైటింగ్ పెడుతుంది, అది రిఫ్లెక్ట్ అయ్యి డబుల్ వేలో చూపిస్తుంది. సో ఇంకెందుకు లోపలికి అయితే మనం స్టార్ట్ అయిపోదాం. సో VR షో, వీఆర్ రెడీ. బాబోయ్ వీళ్ళ ఆర్ట్ డెకరేషన్ తగలయ్య చూసారా, లోపల లైట్ పెట్టి మొత్తం లేజర్ కట్తో నీమ్స్ అయితే కట్ చేసేసారు. సో బాయ్స్ ఇది అనమాట, ఇది థాయిలాండ్లో వైరల్ అవుతున్న ఏదైతుందో మనది VR ఎఫెక్ట్ స్క్రీన్స్ అవన్నీ ఫర్దర్గా ఉంటాయి. అప్పటి వరకు ఎంజాయ్ దిస్ వ్యూ. జస్ట్ ఏంటంటే మిర్రర్స్ పెట్టేసి దీన్ని లైక్ రిఫ్లెక్షన్ అనమాట, 1 by 1 అలా ఆపోజిట్ పెట్టేసారు. మొత్తం 3 ఉండే, ఈడొకటి అనమాట, ఇది లాస్ట్, ఈడ మిర్రర్ అండ్ ఈ 3 అంతే. మొత్తం మిర్రర్సే, రిఫ్లెక్షన్ మిర్రర్స్ అంతే, మొత్తం రిఫ్లెక్షన్ మిర్రర్స్. అదిరిపోయింది కదా, కంప్లీట్గా రిఫ్లెక్టింగ్ మిర్రర్స్. ఇంకా ఉన్నాయి, చూద్దాం.
मिरर मैजिक है ब्रो. గైస్ ఇది కాదు అసలు విఆర్ ఎఫెక్ట్, ఇంకా చాలా ఉంది. సో దీన్ని చూస్తే కాదు అసలు ఇన్ని ముందు ఉంది. మెయిన్ థింగ్ అది ఇంతగానో వైరల్ అవడానికి కారణం ఆ రీల్ చూసే నేను బ్యాంకాక్ పటాయా ట్రిప్ వేసింది. సో ఓన్లీ విఆర్ ఎఫెక్ట్. ఇది చూడండి 3D ఎఫెక్ట్ ఎంత బాగా డిజైన్ చేశాను. ఒక ఫోటో ఫ్రేమ్ భయ్యా, దాన్ని చూసిన కెమెరా ఎట్లా మూవ్ చేస్తుంటే అట్లా 3D వైబ్స్ వస్తున్నాయి. అసలు అయింది. లెట్స్ గో జార్డన్. level, this is like the next level. భయ్యా మీరు కూడా ఉంటే చూడండి, బిగ్ లేజర్ షో. ఇది మాత్రం మిస్ అయితే మాత్రం బ్యాంకాక్ థాయిలాండ్ వేయడం వేస్ట్, అంటే వేస్ట్. భయ్యా అదంతా ఐవీఆర్ వీవీ అయితే లాస్ట్కి వచ్చేసరికి సో ఫన్ పార్ట్ ఇది. మజా మజా బ్యాంకాక్ మజా మజా. గ్రేట్ ఎక్స్పీరియన్స్. ఎందుకంటే చీకడానికి ఇదే జస్ట్ స్క్రీన్, అది కూడా అన్ని స్క్రీన్లు అయ్యాయి. ఇక్కడ విజువల్ వండర్ మొత్తం స్క్రీన్ 3D మైనస్. కాకపోతే కొంచెం ఎక్స్పెన్సివ్ ఇది, 600 baht పర్ పర్సన్ ఎంట్రీ. అండ్ దీంట్లో ఇంకోటి విఆర్ విజువల్ మూవీ కూడా ఉంటుంది, దానికి సపరేట్గా ఇంకో 300 baht పే చేసుకోవాలి. ఆ మూవీ అయితే ఇంటర్ ఉండదు. సో ఓవరాల్గా నా ట్రిప్ అయితే ఇది. సో డే ఆ ముగించుకొని సీదా ఎయిర్పోర్ట్కి అయితే వచ్చేసాను. సో ఫైనల్గా నేను 5 రోజుల్లో బ్యాంకాక్ పటాయా మాత్రమే ఎంజాయ్ చేశాను. ఏం బాగా మిస్ అవుతున్నాం బ్యాంకాక్ని అయితే. సో బాధనే అనిపించింది. ఇది మీకు ఒక డౌట్ రాజు, ఎక్కడ పడితే అక్కడ ఉన్నాడు ఎవరు అతను, తనే థాయిలాండ్కి చెందిన రాజు. బాయ్, సీ యూ నెక్స్ట్ వీడియో.